వ్యాపారవేత్త కేతన్ తన అప్లికేషన్తో ప్రభుత్వ బ్యాంకు బయట కూర్చున్నాడు ఆ దరఖాస్తు లోన్ రీస్ట్రక్చర్ కోసం. ఎందుకంటే అతను విక్రయించిన వస్తువులకు సంబంధించిన మొత్తాన్ని ఇంకా అందుకోలేదు. ఇన్స్టాల్మెంట్ను కట్టడం మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆ భయం అతన్ని బ్యాంకుకు తీసుకొచ్చింది. కేతన్కి నోయిడాలో టీ షర్ట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. పెద్ద ఎగుమతి కంపెనీలు అతని క్లయింట్లుగా ఉన్నాయి. కానీ కొత్త ఆర్డర్లు 6 నెలలుగా తక్కువగా ఉన్నాయి. పైగా తనకు రావాల్సిన పేమెంట్లది ఇదే పరిస్థితి. చిన్న పరిశ్రమల లాభాలు తక్కువగా ఉంటాయి. కొద్దిపాటి హెచ్చుతగ్గులు కూడా వారి వ్యాపారాన్ని దెబ్బతీస్తాయి. పెద్ద కంపెనీల లాగా ధరలను పెంచే స్వేచ్ఛ ఉండదు. మార్కెట్ నుంచి డబ్బును సేకరించే అవకాశమూ లేదు. చిన్న పరిశ్రమలు, ప్రభుత్వం, బ్యాంకులు మార్కెట్ దయ మీదే ఆధారపడ్డాయి. కేతన్ లాంటి వ్యాపారులు ఈ ఏడాది ప్రభుత్వం నుంచి 3 హామీలను కోరుకుంటున్నారు. ముందుగా తక్కువ వడ్డీకే రుణాలు అందించాలి. ఎందుకంటే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు కూడా ద్రవ్యోల్బణం కారణంగా పెరుగుతున్నాయి. అధిక ఖర్చులు, ఎక్కువ వడ్డీ రుణాల వల్ల లాభాలను సాధించడం దాదాపు అసాధ్యం. కేతన్ కూడా వడ్డీ రాయితీ పథకం కావాలని కోరుకుంటున్నాడు. రెండోది చిన్న ఎగుమతి సంబంధిత పరిశ్రమలకు సంబంధించింది. ప్రపంచం మాంద్యంలోకి జారుతోంది కాబట్టి దీని ప్రభావం అన్ని చోట్ల ఉంటుంది. ఎగుమతి సంబంధిత పరిశ్రమలను కాపాడేందుకు ప్రభుత్వం కాస్త మద్దతు ఇస్తే బాగుంటుంది. ఎగుమతుల కోసం తక్కువ వడ్డీ రుణాలు ఇవ్వగలిగితే, లేదా ఎలాంటి తనఖా లేకుండా రుణాలు ఇవ్వగలిగితే, ప్రభుత్వం రుణాలపై ఏదన్నా మారిటోరియం ఇవ్వగలిగితే కానీ పరిస్థితులు సానుకూలంగా మారవు. మూడో హామీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. వ్యాపారంలో అగ్నిమాపక, కార్మిక, కాలుష్య, ఈపీఎఫ్ఓ ఇలా 30కి పైగా విభాగాల నుంచి అనుమతులు తీసుకోవాలి. వ్యాపారవేత్తల సమయాన్ని ఆదా చేసేందుకు ప్రభుత్వం అవసరమైన అనుమతులను తగ్గించాలి. ఇప్పుడు కేతన్ డిమాండ్లకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఎంఎస్ఎంఈలు లేకుండా $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ కళ అసాధ్యం. దేశం ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈల వాటా 45%. ఈ రంగం దేశ జీడీపీలో 29% వాటాను కలిగి ఉంది. అంటే వారి విజయమే భారత్ విజయం.